కర్నూలు జిల్లాలో ఆలూరులో జర్నలిస్టుల ఆందోళన చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు టీడీపీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన రౌడీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని టీడీపీ నాయకులు వైకుంఠం శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఈరోజు నిన్న జరిగినటువంటి సిద్ధం కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి అనుచరులు, గూండాలు ఆంధ్రజ్యోతి విలేకరి, ఫోటోగ్రాఫర్ విలేకరి పైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి దాడులు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్న స్వేచ్ఛ హక్కు అనే దానిపైన మన పత్రికలు అనేటువంటి ఏర్పాటయ్యాయి. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే బయటకు వెళ్ళించే హక్కు ఈ స్వేచ్ఛ హక్కు కలిగిస్తుంది. అలాంటి హక్కు పైన ఏర్పాటు చేసిన పత్రికలను అందులో పనిచేసిన విలేకరులపై దాడులు చేయడము తగునా అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలో, లేని పక్షంలో రాబోయే ఎలక్షన్లో మా పత్రికల యొక్క సత్తా ఏంటో తెలియజేస్తామని సమావేశం ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన మీడియా మిత్రులైన కృష్ణ అనే వ్యక్తిపైన వైసీపీ మూకలు ఈ ఒక రౌడీ రాజ్యంగా ఆయనపై దాడి చేయడం, ఒక తెలుగుదేశం పార్టీగా, ఒక ఆంధ్ర యువతగా ఈరోజు తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో అనేక మీడియా సంస్థలపైన, మన విలేకరులపైన దాడి చేయడం చాలా హీనమైన చర్యలు చెప్పి కూడా చేస్తా ఉన్నా. ఈ ప్రజాస్వామ్యంలో ఇలా తన్నుకుంటూ పోతే, మన విలేకరులకి దిక్కు లేకపోతే ఇక మన రాష్ట్రాన్ని కాపాడే దిక్కెవరు ఉంటారని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటుగా మన రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ, మీడియా మిత్రుల పైన ఈరోజు బుద్ధులు వెళ్తున్నావు. ఏ మీడియా వచ్చినా, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, మరి పచ్చి మీడియా అంటున్నావు. ఈ సాక్షి మీడియా ఏ మీడియాను ప్రశ్నిస్తున్నావు. ఈరోజు ప్రజా సమస్యల కోసం అనేక దొంగతనాలు అన్ని జరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో గుండాయిజం చలాయిస్తున్నావు తప్ప స్వేచ్ఛాయుతంగా విలేకరుల పైన నువ్వు దాడి చేసినటువంటి వాళ్ళపై తక్షణమే చర్యలు చేపట్టాలి.